సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలస్థుతి చెప్పారు. ఏమని? ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్ష కథని చెప్పుకుంటున్నారో వింటున్నారో అక్కడ దుస్వప్నముల యొక్క ఫలితములన్నీ పోతాయి, దురితములన్నీ ఉపశాంతిని పొందుతాయి. గ్రహముల వల్ల వస్తున్న భయంకరమైనటువంటి ఫలితములుంటే ఆ ఫలితములు ఉపశాంతిని పొందుతాయి. ఎవరెవరు నిద్ర తెలివి రాగానే కన్ను రెప్ప విప్పకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని తలుచుకుని, సరోవరంలో ఏనుగుని, అక్కడ ఉన్న చెట్లని తలుచుకుని, ఏనుగు చేసినటువంటి ప్రార్థన నిమిషం గిర్రను తలుచుకుని కన్ను విప్పుతారో, అది ఎవరికైనా అలవాటైతే శ్రీ మహావిష్ణువు వరమిచ్చారు. అలా ఎవరు చేస్తారో వాళ్ళకి అంచెమునందు ఏ బాధ లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి సింహాసనం ఎక్కించి తీసుకెళ్లి నా లోకంలో నాలో కలుపుకుంటాను అని వరమిచ్చారు. ఇహమునందు